అందరికీ నమస్కారం. మనలో సుమారుగా 99% మందికి సేవింగ్ అకౌంట్స్ ఉంది. కానీ ఏడాదికి కేవలం 20 రూపాయలతో మనకు 2 లక్షల ప్రమాద ఇన్సూరెన్స్ ఉందని మనలో ఎంతమందికి తెలుసు? అవును, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద ఏడాదికి కేవలం 20 రూపాయలతో మనం 2 లక్షల ప్రమాద బీమాని పొందవచ్చు. మరి బీమా ఎలా పొందాలి? 1, ఎలా తీసుకోవాలి? 2, ఏం జరిగితే వస్తుంది? 3, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? మొదటిది, మనకు సేవింగ్ అకౌంట్ ఉన్న బ్యాంకు దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనానికి సంబంధించినటువంటి ఫామ్ ఫిలప్ చేసి అక్కడ ఇస్తే వాళ్ళే మనకు ఆ బీమాని వర్తింపజేస్తారు. మన ఆధార్ కార్డు జిరాక్స్ ప్లస్ మన బ్యాంక్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ జిరాక్స్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఒక్క మనిషికి ఒక్కటే దగ్గర నీకు 100 సేవింగ్ అకౌంట్స్ ఉన్నా కూడా ఒక్క మనిషికి ఒక ఆధార్ కార్డు మీద ఒకటే బీమా వర్తిస్తుంది. 2, ప్రమాదం ఏదైనా యాక్సిడెంట్ ద్వారా మరణిస్తే మాత్రమే లేదా అనుకోని ప్రమాదాల ద్వారా మరణిస్తే మాత్రమే వర్తిస్తుంది తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం అలాంటి దానికి వర్తించదు. మరియు యాక్సిడెంట్ ద్వారా కాళ్ళు చేతులు విరిగిపోవడం లేదా 100% శాశ్వత వైకల్యం వచ్చిన 2 లక్షల బీమా లేదా అక్కడ చెక్ చేసి 1 లక్ష రూపాయల వరకు ఉంటుంది. నెంబర్ 3, క్లెయిమ్ ఎలా చేసుకోవాలి? ఎవరైనా వ్యక్తి మరణించినప్పుడు ఆ పాలసీ తీసుకున్నటువంటి అకౌంట్ నెంబరు, పాలసీ నెంబరు, ఇవి 2 మరియు FIR అయినటువంటి కాపీ మరియు మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లి బ్యాంకు దగ్గరికి ఇస్తే వాళ్ళే మనకు క్లెయిమ్ చేసి ఇస్తారు. కేవలం 20 రూపాయలు మాత్రమే, అది కూడా ఆటో డెబిట్ పెట్టుకుని మనం ప్రతి సంవత్సరం ఆటోమేటిక్ గా డెబిట్ కట్ అయ్యే అవకాశం ఉంది. కేవలం మనం ఒక్క రోజులో 2 ఛాయలు తాగినంత విలువ కాదు, ఒక సమోసా తిన్నంత విలువ కాదు. కానీ మన చావులకు కూడా కట్నాలు చదివించుకొని కాటికి తీసుకుపోతున్నటువంటి రోజులు అత్యంత పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇది కేవలం ఏదో ఒక్కరికి మాత్రమే, పేదవారికి సంబంధించింది మాత్రమే కాదు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రైవేట్ ఉద్యోగుల నుంచి ప్రతి ఒక్కరికి వర్తించేటువంటి పథకం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లకు సమాచారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.